మనకంటే నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి కదరా పోయినసారి ఎలక్షన్స్లో. ఈసారి మాత్రం అలా జరగడానికి వీల్లేదు. జెండా పాతాల్సిందే. జెండు బొమ్మ రాసుకున్నాం ఈజీగా జెండా పాతలేం కదన్నా. కష్టం అని కాళ్ళు చేతులు కట్టు కూర్చుంటే రేపు కౌంటింగ్ అయిన తర్వాత ఆ జెండు బొమ్మ దిక్కవుద్ది. ఏదో ఒకటి చెయ్యాలి. ఓటుకి 1000 రూపాయలు ఇస్తున్నారంటున్నా వాళ్ళు. అంటే తక్కువే గుమస్తా గారు. ఒకసారి మనం తలుచుకుంటే ఓటుకి ఎంత ఇవ్వగలమో చూసి చెప్పండి. ఒక్క నిమిషం సార్. ఓటుకు వచ్చి ఒక 50 రూపాయలు ఇవ్వగలం సార్. వద్దులే. అయినా ఇలా ఓటుకి డబ్బులు ఇచ్చి విలువ లేని రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. పైగా రాజ్యాంగ విరుద్ధం. మన దగ్గర ఉన్న నోటికి విలువ లేనప్పుడే ఇలా విలువలు రాజ్యాంగాలు గుర్తుకొస్తాయి. అన్ని రకాలుగా మనకంటే బలంగా ఉన్నాడు సార్ వాడు కూర్చున్న కుర్చీయే వాడి బలం. ఆ బలాన్ని లాక్కోవాలంటే ముందు వాడిని లేపేయాలి, చంపేద్దాం. ఒక మనిషి బలం లాక్కోవాలంటే చంపాల్సిన అవసరం లేదు. చచ్చేంత పని చేస్తే చాలు. అంతేగా. విశాఖపట్నం ట్రైలర్ మేము కూడా చూసాం. విశాఖపట్నమా? అదేరా, మన సముద్రకని, సునీల్, ఐశ్వర్య లీడ్ రోల్స్లో అమెజాన్ వెబ్ సిరీస్ ఒకటి తీశారు. అదే విశాఖపట్నం. ఈ జూలై 2కి రిలీజ్ అవుతుంది. ఆ ట్రైలర్లో డైలాగ్ ఇది. ఎలక్షన్స్లో విన్ అయ్యే ఐడియాలు చెప్పరా అంటే వెబ్ సిరీస్లో డైలాగులు చెప్తావేంట్రా? ఇవన్నీ కాదన్నా, నాకు 2000 నీకు ఒక ఐడియా చెప్తా. ముందు నువ్వు ఎలక్షన్ స్పెల్లింగ్ చెప్పరా. YELA. వద్దులే, ఆగాగు. ఈ 500 నుంచి స్పెల్లింగ్ అక్కడ తాపి. థ్యాంక్స్ అన్న. ఎలక్షన్ క్యాంపెయిన్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? వద్దులేరా, నేను పక్కన పెట్టుకుని ఎలక్షన్ క్యాంపెయిన్ చేసేదానికంటే ఇంట్లో కూర్చొని విశాఖపట్నం చూసుకోవడం బెటర్. పెద్ద మాట అన్నాడు సార్. ఒక మనిషి బలాన్ని లాక్కోవాలంటే చంపాల్సిన అవసరం లేదు, చచ్చేంత పని చేస్తే చాలు.